ఇప్పుడైతే మా గల్లీలో అయితే కుక్క డబ్బు ఇరికింటారు ముఖంకి. ఇప్పుడైతే దానికోసం అయితే మస్తు ఉరుకుతున్నాం, చూసుకోవచ్చు. అది తీసుకొచ్చి ఆడబోతుంది. రాజకుమార్ అయితే మస్తు కష్టపడుతుండు. అదైతే జంగలకైతే వెళ్ళిపోయింది. అదైతే అలా పోయింది. అదైతే వీళ్ళకైతే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఇట్లా కెంచిపోతున్నాం. చూసుకోసారి అట్టుపోయిందంట. అదైతే మళ్ళీ మన గిల్లెలకే అవుతుంది. చూసుకోవచ్చు ఎంత అని తిరుగుతున్నారు దాని పడి. అదైతే ఆడుంది. రాష్ట్రపతి అయితే ఎటు పడతాడు అట్లా ఇదైతే ప్లాన్ చెప్తారు మాకు ఎట్లయినా దొరకాలని. రాజకీయ అయితే నన్ను ఇటు పంపిస్తుండో. ఇక్కడ మొత్తం ట్యాంక్ కూడా నిండిపోయింది. ఆ కుక్క ఏ గల్లీలు ఉంది మొత్తం చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. వాయంపాడి బీచ్ చిన్న పోరాలి కష్టపడుతుంది దాన్ని పట్టుకోనికి. ఏరా ఏదైతే మళ్ళీ మన గల్లీకి వచ్చింది. ఈ గల్లీలో ఏడుందేమో. నువ్వు రాసుకునే ఆడుండవు లేదు. అది గల్లీలో పోయలేదు ఎట్లేదు మళ్ళీ. అది ఇక్కడైతే ఇలా పొరాలు అడుగుదాం. ఎటు అయితే కుక్క అంటే ఈ గల్లే పోయింది. ఇప్పుడైతే ఏడుందిరా ఏడుందిరా. ఇటైతే లేదంట చూద్దాం. ఏడు ఏంటి దమ్ము వస్తాయి అంట. ఏడుది చూసుకోవచ్చు. ఈ జేబులో మొత్తం ఏమో పెట్టుకుని తిరుగుతుంది. అదైతే మళ్ళీ ఈ చేతకుల్లోకి వచ్చిందంట. ఇలా మళ్ళీ మొత్తం అయితే జంగల్లోకి వచ్చేసినట్టు ఉంది, ఊళ్ళోకి వచ్చేసినట్టు ఉంది ఇక్కడ మొత్తం చూసి. ఎవ్వరు దొరకలేడు ఆ కుక్కనైతే. అది ఇటేట పోయిందంట. అది అట్టే పోయిందంట. అటు సైడ్ పోయిందంట. ఐదు రోజులు అంట రామిలే అంట. అది రోజు ట్రై చేస్తామంటే దొరుకుతుంది అంట. అది ఎటువైందేమో మొత్తం చూసుకోవచ్చు. మొత్తం మొత్తం చెట్లనే అంటారు బొందరగడ్డనంట. బొందరగడ్డలకు పోయిందంట కుక్క. వెళ్ళబి పోవచ్చు. ఇప్పుడు కింద పడుతుంది ఉండాలా. ఓ అటన్న పాములు
బాణవాళ్ళు పాము చెట్లు ఎంత గిలగిల కొట్టుకుని ఇగో మొత్తం జింగలు ఉన్నట్టు గేట్ ఇంత దూరం వచ్చినా కుక్క అయితే అనిపిస్తుంది. మేమైతే కుక్క కోసం అయితే కిలోమీటర్ దూరం వచ్చినాం అనుకుంటా. చూసుకోవచ్చు అంత దూరం నుంచి ఈడికి వచ్చినాం. లోపలికి వచ్చినాం, బయటకి వెళ్ళి ఇంకా లోపలికి వచ్చినాం. ఇంకా లోపలికి వచ్చినా అన్న ఇంకా దర్శనం అవుతుంది. కుక్క దొరుకుతలేదు. ఇలా బి ఉండొచ్చు, చూసుకుందాం. ఇల్లు ఏం లేదు, నీడు ఉంది. ఇంతమంది వచ్చారు కానీ దొరికే మస్తు ఉరుకుతుంది. మనుషుల కన్నా స్పీడ్ ఉరుకుతుంది. వీడికన్నా దయంగా అనిపించింది అంటే ఇలా అదైతే చూసిపోయినా. ఇంతమంది వచ్చారు. ఆ కుక్క పాపం ఎన్ని రోజులు ఇరికిందో డబ్బా. 5 రోజులంట. 5 రోజులు వారం అయిందంట పాపం. పాపం దానికి అట్లా ఓల్ చేసిరేమో. దానికి అన్నమన్నా అలా పెట్టిరో లేకపోతే కింద వేస్తే అయిపో. అయితే వాళ్ళ పోతున్నాం. ఎట్లుంటే తెలియదు. జంగల్ మొత్తం క్లీన్ చేసి ఎట్లుంటే అప్పుడు చూసుకోవచ్చు. పోతారు. అది ఇలా దొరకాలంటే మస్తు కష్టం. అది ఆ రోడ్డు పైన పట్టిన ఒక తీరుంది కానీ జంగల్లోకి వచ్చిరు. ఏడ వండుకుందేమో అది. మన సంతోష్ అయితే మొత్తం అలా చూస్తాడు. మొత్తం వీళ్ళంతా అలసిపోయారు ఉరికి. గల్లెలు ఉంటాయి. ఇప్పుడైతే అంత దూరం అయితే వచ్చినాం వీడికి. అదైతే అట్లకేంచి ఇట్టానో వచ్చి ఇట్లా కంచున్నా వచ్చి అన్నాడు. అప్పుడైతే జంగల్ మొత్తం దయ్యాలు ఉంటాయి. ఏమేమి చేస్తారో మనకే తెలియదు. కుక్క దొరికితే ఏదో పిచ్చోని అయిపోతా. నేను అప్పటి నుంచి ఎరిగినా దండం అయితే పిచ్చోని అయిపోతాను. కుక్క దొరికి ఎంత ఉరికినాం తెలుసా? దమ్దాం నేను ఈడ ఉరికినాం మొత్తం. నువ్వు పొందగడ అంటే దానైతే మనోళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారు. దాన్ని పట్టుకొని తీయాలని ఫిక్స్ అయిపోయారు అందరు కలిసి. చూసుకోవచ్చు మొత్తం దాన్ని ఎట్లనైనా పట్టుకొని దాన్ని తీసేవారికి ఎవ్వరు నిద్ర వరియాలా. అన్నం తినకుండా మరైనా కుక్కనైతే పట్టుకుంటారు. అది గల్లీలోనే మిస్ అయిపోయింది. అది లేకపోతే పట్టుకుంటుంది. ఈ గల్లీలోనే మిక్స్ అయిపోయింది. అది కుక్క కోసం అయితే లోపల కుక్క లేదంట. పట్టుకొని రిస్క్ అయితే చేస్తాం. అయితే కుక్క దొరుకుతుంది మాక్సిమం పట్టుకున్నా. కుక్క ఇట్లా ఈ వీడియో కాకపోతే నెక్స్ట్ వీడియో కూడా రావచ్చు. కుక్క కోసం అయితే మాక్సిమం దోలాడుతున్నాం. అది దొరికితే మాత్రం నిన్న మంది దోలాడుకోవచ్చు. ఒక్కొక్క మొత్తం చెట్ల కన్నా పోయినాం. ఇంకా నెల నుంచి దోలాడుతున్నాం. కాకపోతే ఈ రోజు ఏరియాలోకి వచ్చింది కాబట్టి పట్టుకోవడం ట్రై చేసినాం. ఇలా మిస్ అయిపోయింది. మళ్ళీ